అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు సరదా కోసం మీ ప్రేయస్తో బయటకు వెళ్ళి సినిమాలు, రెస్టారెంట్లకని చివరికి మీ దగ్గర ఉన్న డబ్బును మొత్తం అయిపోచేస్తారు. జాగ్రత్తగా ఉండండి. డబ్బును ఈరోజు మీరు ఆదా చేస్తే అది రేపు మీకు ఖచ్చితంగా పనికొస్తుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. సోమరితనం విడిచిపెట్టండి. వ్యర్థమైనటువంటి విషయాల మీద మీరు శ్రద్ధ చూపకండి. కేవలం మీ భవిష్యత్తు మీద మాత్రమే దృష్టి పెట్టండి. పని పరిస్థితులను కొనసాగించండి. ఈరోజు మీరు గనక చూసినట్లయితే గనక మీకు ఈరోజు ముఖ్యమైన విషయాల్లో మాత్రమే మీకు మేలు కలుగుతుంది. మీరు ఇతరుల విషయాలలో జోక్యం మాత్రం చేసుకోకండి. మీ యొక్క కుటుంబ సమస్యలను ఇతరుల ముందు మీరు బయట పెట్టకండి. మూడో వ్యక్తి యొక్క జోక్యం సహకరించకూడదు. ఈరోజు మీరు బాగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే డబ్బు ఎటువంటి విషయాల్లోనైనా సరే పెట్టుబడి పెట్టండి. సకాలంలో నిర్ణయాలు లేకపోవడం వల్ల ప్రేమ వ్యవహారాలలో దూరం అనేది ఉండవచ్చును. ప్రియమైన వారితో సంబంధాల్లో ఉద్రిక్తత కూడా ఉండవచ్చును. కుటుంబ సభ్యులతోటి మత కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. మీరు ఈరోజు ఉన్న పనుల యొక్క పూర్తి కారణంగా ఫేస్ యొక్క లావాదేవీని జాగ్రత్తగా కొనసాగించాలి. పనుల యొక్క సమ్మతి కారణంగా ఆర్థిక సమస్యలు అయితే రావచ్చును. మరి ఈరోజు కొన్ని విషయాల్లో మీరు చూసినట్లయితే మీకు ఇతరులు ఎక్కువగా నష్టం చేకూర్చేటటువంటి పనులలో మాత్రమే మీకు ఈరోజు ఎక్కువగా మీ పేరును కొనసాగిస్తారంటే మీ పేరు చెడగొట్టాలి అని ఎక్కువగా ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు మనసుకు నచ్చి పెద్దల సహకారం తీసుకొని ఏ విషయాల్లో అయినా మీరు ఈరోజు మంచిగా దాంట్లో మీరు మార్పును అనేది కొనసాగించడం జరగడం వల్ల మాత్రమే మీకు ప్రయోజనం అనేది చేకూరుతుంది. పరస్పర నమ్మకం కూడా మీకు ఉండాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు పరిష్కారంగా ఉండాలి. మిత్ర దేశాలు ఉత్సాహాన్ని పెంచుతాయి. పెద్దల మాట వింటారు. పెండింగ్లో ఉన్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. వ్యవస్థను విశ్వసిస్తారు. నియమాలను గౌరవిస్తారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఇక ఈరోజు దినచర్య బాగా నిర్వహించడం కూడా జరుగుతుంది. ఊహించిన దానికంటే కూడా ఎక్కువగానే మీరు మరి లాభాలను కూడా పొందగలుగుతారు. చిరు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ఇక ఫ్యాక్టరీ పనులకైతే ముందుకు సాగుతాయి. ఆటంకాలు తొలగించబడతాయి. ఇక కంప్యూటర్ రంగాల వారికైతే ఏ కంపెనీలలో ఉద్యోగం రావాలని ఊహించుకుంటున్నారో అటువంటి కంపెనీల వారు ఉద్యోగం సంపాదించుకునేటటువంటి లక్ష్యం దిశగా వారు విజయాన్ని సాధిస్తారు. సౌకర్యవంతమైనటువంటి ప్రవర్తనను కొనసాగిస్తారు. ఇక ఈరోజు మీకు శుభప్రదంగానే ఉంటుంది. ప్రైవేటు విషయాలలో కూడా మీకు శుభం పెరుగుతుంది. విధాన నియమాలు స్థిరంగా ఉంటాయి. లక్ష్యాలపై దృష్టి పెరుగుతుంది. సహోద్యోగుల నమ్మకాన్ని గెలుచుకుంటారు. వాగ్దానం కూడా మీరు ఈరోజు నిలుపుకుంటారు. అయితే కొత్త వాగ్దానాలు మాత్రం ఎవరికి చేయకండి. ప్రేమికులకు మంచి రోజుగానే ఉంటుంది. పరీక్షా పోటీల్లో అయితే విద్యార్థులు అయితే మెరుగ్గా రాణిస్తారు. అధ్యయన బోధన పెరుగుతుంది. పెద్దల మాట వింటారు. ఇక తీవ్రమైన విషయాలపై ఆసక్తి మీకు పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి. రాజకీయాల వంటి వాటికి దూరంగా ఉంటేనే మంచిది. పూర్వీకుల మాటల వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. వారి యొక్క పని మీరు ముందుకు తీసుకునే ప్రయత్నాలు చేస్తారు. దానివల్ల మీకు ప్రయోజనం అయితే చాలా బాగా చేకూరుతుంది. ఈరోజు రుణాలు తీసుకోవడం వంటివి మానాల్సి ఉంటుంది. మిత్రులతోటి మంచి ప్రవర్తన కొనసాగించాలి, లేకపోతే గొడవలు అవుతాయి. కెరీర్ వ్యాపారాలలో తొందరపాటును మానుకోవాల్సి ఉంటుంది. ఏర్పాట్లకు ప్రాముఖ్యతను వహించాలి. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ఇక ఈరోజు భూమి నిర్మాణ కేసులలో కార్యకలాపాలను కొనసాగించాలి. పరిశ్రమ వాణిజ్యం బాగుంటుంది. వాగ్దానం ఖచ్చితంగా మీరు నిలబెట్టుకోగలుగుతారు. ఈరోజు సహనము మతాన్ని అనుసరించాలి. ప్రైవేటు సబ్జెక్టులకు అనుకూలంగా ఉంటాయి. సంప్రదాయాలను గౌరవిస్తారు. దాని ద్వారా మాత్రమే మీకు మేలు కలుగుతుంది. మీకు గౌరవ ప్రతిష్టలు కూడా అందుతాయి. కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు మద్దతు కూడా అందుతుంది. ఈరోజు మీకు విజయం యొక్క మెట్లు వేగవంతం అవుతాయి. ఆకర్షణలో అనుభవించగలుగుతారు. ఇక ఈరోజు మిత్రుల నుండి మీకు చాలా సహాయం కూడా అందుతుంది. మీ మృదువైన ప్రవర్తన ద్వారా తీపిని కొనసాగించడం ద్వారానే మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. మనసులో ఉన్న ఉద్రిక్తత కూడా తొలగించబడుతుంది. కొత్త ఉద్యోగ ఆఫర్లు కూడా అందుబాటులో వస్తాయి. ఈరోజు ఒక పరిహారం చేయడం ద్వారా మీకు మెరుగైన ఫలితాలు వస్తాయి. పటికను నల్ల వస్త్రంలో కట్టి ఇంట్లో ఏదైనా మూలలో
స్థానంలో ఉంచితే కనుక మీకు లేదా ప్రతి తలుపుకు కూడా వేలాడతీయటం వల్ల మీకు ఇంట్లో ఆర్థిక సంక్షోభం అనేది తొలగిపోతుంది. ఇది మాత్రమే కాదు, మీరు సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలు అనేవి కూడా మరి రావడం అనేది జరుగుతుంది. లక్కీ సంఖ్య చూసినట్లయితే 25, లక్కీ కలర్ అయితే ఊదా. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.